కానీ టీసీఆర్ లాంటి ప్రోగ్రామ్కి నాకన్నా ఎవరైతే ఇంట్లో చదువుతున్నారో, ఇంట్లో ఎవరైతే రూరల్ ఏరియాలో చదువుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనిపిస్తుంది నాకు. మోరోవర్ ఎవరైతే మంచి ర్యాంక్స్ వచ్చి ఇక్కడ టీసాట్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఇస్తారో వాళ్ళని చూసి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని చూసి ఎవరైతే రూరల్ ఏరియాస్లో, ఎవరైతే ట్రైబల్ కమ్యూనిటీస్లో వాళ్ళైతే అనుకుంటారు నేను కూడా ఐఏఎస్ అవ్వాలి, నేను కూడా ఐపీఎస్ అవ్వాలి, నేను కూడా సివిల్స్ ర్యాంక్ కొట్టాలని అనుకుంటారు. ఈ ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది వస్తుందండి. మోరోవర్ దీంట్లో మీరు అడిగే ఇప్పటివరకు మనకు హాఫ్ అన్ అవర్ లైన్ దాంట్లో చాలా క్వశ్చన్స్ అడిగారు ప్రిపరేషన్ గురించి. ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదైతే మిత్స్ ఉన్నాయో, అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే మంచి కాలేజ్ నుంచి వెళ్ళాలి అలా ఏం లేదు, అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే 18 hours చదవాలి అలా ఏం లేదు. సో ఇలాంటి మిత్స్ ఏదైతే ఉందో అవన్నీ అవసరం లేదు. అంటే అండర్ ద సన్ అన్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. స్పెసిఫిక్ సిలబస్ ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ ఉంటుంది, దాన్ని మనం సాల్వ్ చేయాలి, అప్పుడే యూపీఎస్సీ క్లియర్ అవుతుంది. అంటే దీనివల్ల ఈ ఇంటర్వ్యూస్ వల్ల ఏదైతే మిత్స్ ఏదైతే సరౌండెడ్ ఉన్నాయో యూపీఎస్సీ సర్కిల్లో అవన్నీ క్లియర్ అయిపోయి ఎవరైనా సాధించవచ్చు అని ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది వస్తుందని నాకు అనిపిస్తుంది.